మండలం తెల్లగుంట గ్రామానికి చెందిన బాపట్ల వెంకటపతి దంపతులు టీడీపీని వీడి శనివారం వైసీపీలో చేరారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అభిమానిని కొన్ని అనివార్య కారణాల చేత టీడీపీలోకి వెళ్లడం జరిగింది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బడుగు బలహీన వర్గాలను ఆదరించడం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తన ప్రభావితం చేశాయని, అందుకే తన ఇష్టపూర్వకంగా వైసీపీలో చేరుతున్నట్లు బాపట్ల వెంకటపతి తెలిపారు. వైసీపీలోకి రావడం తన సొంత కుటుంబానికి వచ్చినట్లయిందని, రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని బాపట్ల వెంకటపతి తెలిపారు. నా పేరు బాపట్ల వెంకటపతి, భోగోలు వాసిని. అదేవిధంగా మా శ్రీమతి బాపట్ల కామేశ్వరి, భోగోలు మాజీ జెడ్పీటీసీ, 2014లో వైఎస్ఆర్సీపీలో పోటీ చేసి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి గారి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు 2014లో జెడ్పీటీసీగా పోటీ చేసి 5,000 ఓట్లు పైచిలుకలతో ఆ రోజు గెలవడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల వల్ల ఆ రోజు 2018లో తెలుగుదేశం పార్టీకి వెళ్ళటం జరిగింది. అయితే ఈరోజు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావలి శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు, పేద బడుగు బలహీన ఆశాజ్యోతి అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా ఈరోజు సొంత కుటుంబానికి చేరడంలో చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఈరోజు చేరి ఇక్కడ ఈరోజు రేపు రాబో సార్వత్రిక ఎన్నికలు 2024లో ఈ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యులుగా పెద్దలు గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారిని, అదేవిధంగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే భాగంలో నా వంతు సాయశక్త వంచన లేకుండా కృషి చేసి గెలిపించేదానికి నా వంతు సాధిస్తానని చెప్పి తెలియజేస్తూ